ఒక స్త్రీని కాళ్ళు రెండు విరగొట్టి కళ్ళల్లో గాజు పెంకులు కుక్కి తన వెన్నుపూస కూడా విరిగిపోయేంతలా చిత్రహింసలు పెట్టి దారుణంగా రేప్ చేసి చంపేశారు. ఎవరి గురించి మాట్లాడుతున్నా మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకు ఒక మనిషిని ఇంకొక మనిషి అంత దారుణంగా చంపగలుగుతున్నాడు తెలుసుకుందాం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు భజయతే సంగత్ సంజాయతే కామః కామత్క్రోధ విజయతే. శ్లోకానికి అర్థం ఏంటి అంటే, అర్జున, మనుషులకు దేని మీదైనా ఆసక్తి కలిగినప్పుడు ఆసక్తి నుంచి కోరికలు అనేవి పుడతాయి. ఆ కోరికలు అనేవి తీరనప్పుడు వాళ్ళకి క్రోధం అనేది పుడుతుంది. ఆ క్రోధం అనేది తానాస్థాయికి చేరినప్పుడు, అంటే పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మనిషి తనను తాను మనిషి అని మర్చిపోయి పశువుల కన్నా దారుణంగా ప్రవర్తించి ఇలాంటి పనులన్నీ కూడా చేస్తాదనేసి అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. భగవద్గీత 2వ అధ్యాయం 62వ శ్లోకం. ఎప్పుడు కూడా కోపం అనేది మన అదుపులో ఉండాలి. కోపం మన అదుపులో ఉండాలంటే కోరికలు అనేవి మన అదుపులో ఉండాలి. కోరికలు అదుపులో ఉండాలంటే దేని మీద కూడా ఆసక్తి ఉండకూడదు, దేని మీద కూడా. జై శ్రీకృష్ణ.